మనమైతే నూటిన్స్కి రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. సో ఇవాళ మనమైతే నూటిన్స్గా నుంచి సిల్చర్ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. నూటిన్స్గా నుంచి సిల్చర్ వెళ్ళడానికి ఒక్క ట్రైన్ మాత్రమే మనకైతే వీక్లీ 1 టైం అయితే ఉంటుంది. అది సండే మాత్రమే అయితే ఉంటుంది. నూటిన్స్గా రైల్వే స్టేషన్ ఎప్పుడైతే ఓపెన్ చేశారంటే 1883 సంవత్సరాలు అయితే ఓపెన్ చేసినారు. ఇక్కడ మనకైతే కోల్డ్ ఎక్కువ దొరుకుతుంది కదా, అప్పుడు స్టీమ్లోకి అంత ఫ్లో కూడా తిరుగుతూ ఉండేది సింగిల్ ట్రాక్లో. నూటిన్స్గా రైల్వే స్టేషన్ కూడా చూడండి ఎంత బాగుందో. మనైతే లోపలికి అయితే వెళ్ళిపోతాం. దోమలు అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉంది. నిలబడితే చాలు ఒక 100 దోమలు వచ్చి అటాక్ చేస్తున్నాయి, అంత ఫుల్గా అయితే ఉంది. మనైతే మన లోపలికి అయితే వెళ్ళిపోదాము. మన ట్రైన్ స్టార్ట్ అయ్యేది తుంచిగా నుంచి స్టార్ట్ అవుతుంది. ప్లాట్ఫామ్ 3 అయితే ఉంది. మనైతే వెళ్ళిపోతాము. చూసుకుంటే 5:22 అవుతుంది. మన ట్రైన్ బయలుదేరేది 5:40 అయితే బయలుదేరుతుంది. ఇక్కడ నుంచి దిబ్బుర్గర్ అయితే వెళ్తుంది. నేనైతే దిబ్బుర్గర్ లేకపోతే ప్లాన్ వేస్తున్నాను. రూట్ బాగుంటుందని నేనైతే దిబ్బుర్గర్ నుంచి టుంచిగాకి అయితే వచ్చినాను. 100 రూపాయలు ఖర్చు పెట్టుకొని. ఇంత లోపల చీకటి అయిపోయింది. ఇక్కడ ట్రావెల్ చేసే ట్రైన్ మనం కలుసుకుంటే 15642 బరాక్ బ్రహ్మపుత్ర ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ఇక్కడ నుంచి మనైతే సిల్చార్ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ఈ ట్రైన్లో అది కూడా స్లీపర్ క్లాస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాను. నా కోచ్ నెంబర్ కలుసుకుంటే 6 అయితే వచ్చింది. సీట్ నెంబర్ కలుసుకుంటే సైడ్ అప్పర్ అయితే వచ్చింది 16. ప్రయాణించే దూరంగా చూసుకుంటే దాదాపు 586 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేస్తుంది నూటిన్స్కి నుంచి సిల్చార్ వరకు. సో ఈ ట్రైన్ జర్నీ విషయం చెప్పాలంటే దాదాపు 15 గంటల సమయం అయితే పడుతుంది. వెళ్ళే రూట్ కానీ చూసుకుంటే ఘాట్ సెక్షన్ అయితే ఉంటుంది. మనకు లండింగ్ నుంచి న్యూ హాఫ్లాంగ్ వెళ్ళేటప్పుడు కనుక మొత్తం ఘాట్ సెక్షన్ అయితే ఉంటుంది. సో దానివల్ల మనకైతే జర్నీ టైం అయితే కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రైన్ మనకు 5:40 అయితే బయలుదేరుతుంది. రేపు మార్నింగ్ 8:40 అంతా సిల్చార్కి అయితే వెళ్ళిపోతుంది. నూటిన్స్కి అలాగే సిల్చార్ మధ్యలో స్టాప్లో కనుసుకుంటే దాదాపు 9 రైల్వే స్టేషన్ అయితే ట్రైన్ అయితే ఆగుతుంది. కోచ్ కానీ చూసుకుంటే ఇదే S6 అయితే వచ్చింది. లోపలికి అయితే వెళ్ళిపోదాము. కోచ్ ఏం బాగాలేదు. కోచ్లో చూసుకుని ఎంఆర్ అయితే ఉంది. 16 వచ్చింది నాకు సైడ్ అప్పర్ ఇదే. సో మన ట్రైన్ని పుల్ చేసే లోకోమోటివ్ కాసుకుంటే డీజిల్ లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది. ఎండ్ టు ఎండ్ మనకు డీజిల్ లోకి అయితే ఉంటుంది. కరెక్ట్గా 5:40 అయితే అయింది. ఆన్ టైం డిపాజిట్ అయితే పడిపోయింది మనకు కూడా. ట్రైన్ మూవడమే ఆలస్యం. హారన్ అయితే కొడుతున్నాడు, మ్యాక్సిమం లాగేస్తాడు. కరెక్ట్గా 5:40 అయితే ఆన్ టైం డిపాజిట్ అయితే తీయేసాడు. నూటిన్స్కి అలా కనుసుకుంటే మొత్తం వచ్చేసి 3 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. ఇంకా చూసుకుంటే ఇది నార్త్ ఫ్రాంటియర్ రైల్వే జోన్ కిందకైతే వస్తుంది. సో డివిజన్ కానీ చూసుకుంటే టుంచికియా డివిజను. మనల్ని పుల్ చేసే లోకోమోటివ్ కూడా అదే ఆర్టీసీలోకి వచ్చింది. ఫ్రంట్గా తెల్లది నేను. మనైతే నూటిన్స్కియా జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NTSK. సో ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉన్నపోయేది దిబ్రుగర్. ఇక్కడ నుంచి రూట్ బాగుంటుందని నేనైతే దిబ్రుగర్ నుంచి నూటిన్స్కి అయితే వచ్చాను. ఇక్కడికి వస్తే లైట్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. నాకైతే బాధగా ఉంది. రోడ్డు పక్కన రూటు అలాగే టీ ప్లాంట్స్ మొత్తం అయితే చాలా బాగుంది రూటు. మార్నింగ్ వచ్చి ఉండాలి. వచ్చే రూట్ అయినా కవర్ చేసుకుంటే సరిపోయింటుంది. ట్రైన్ కర్వ్స్ మొత్తం అయితే చాలా బాగుంటుంది ఈ పక్క. సో దానికి ఇక్కడికైతే వచ్చాను నేను. మొత్తం సింగిల్ రూటు పక్కన రోడ్డు కూడా అయితే ఉంటుంది. మొత్తం మిస్ అయిపోయింది, బిస్కెట్ అయిపోయింది మొత్తం. లైట్ ఫెయిల్ అయిపోయి ఎక్కినప్పుడు నుంచి నాకు అప్పుడే డౌట్ కొట్టింది. ఇది ఖచ్చితంగా అరోని అనుకుంటా ఉన్నాను. అరోని ఇది. కాకపోతే సిల్చర్కి వెళ్ళిన తర్వాత కోయంబత్తూర్కి అయితే వెళ్తుంది. మళ్ళీ కోయంబత్తూర్ నుంచి మళ్ళీ సిల్చర్కి అయితే వస్తుంది. మళ్ళీ సిల్చర్ నుంచి మళ్ళీ ట్రివేండ్రంకి అయితే వెళ్తుంది ఈ ట్రైను. సో అలా రేక్ షేరింగ్ అయితే ఉంది. అప్పుడు ఫస్ట్ ఆ కింద చూసా నాకు అర్థమైపోయింది ఇది అరోని లేదంటే కోయంబత్తూర్ వెళ్ళే రేకు అనేసి. బండి రేక్ చూడండి ఎట్టున్నది. అబ్బా, మళ్ళీ సగం లైట్లు ఎగిరిపోయినాయి దీంతో. అవంతా చూస్తున్నారు వాళ్ళు. వీక్లీ బండి కదా ఖాళీ ఉండడం దానికి అనేసి సిల్చర్ నుంచి ఇప్పుడు నూటిన్స్కి అయితే వీక్లీ 1 టైం అయితే నడుపుతున్నారు. బయట బోర్డులు కూడా అయితే మార్చేస్తున్నారు. సో దానివల్ల నేనైతే కన్ఫ్యూజ్ అయినాను. కాకపోతే వాళ్ళే అడిగినాను, నేను అప్పటికి నాకు డౌట్ వచ్చి అడిగినాను. RAK అన్నారు. రోడ్డు పక్కన రైల్వే ట్రాక్. సో దీనికోసం నేను మ్యాక్సిమం అయితే వచ్చాను. అక్కడ నుంచి ఏం చేయలేం, మొత్తం పోయింది. ఇప్పుడు మీరు ఈ పక్కన చూసుకుంటే టీ ప్లాంట్స్ అయితే ఉన్నది. నైట్ టైం కనిపిస్తుంది. సో పక్కనే రోడ్డు, ఆ తర్వాత పక్కనే రైల్వే ట్రాక్, ట్రైను.
ఈ జర్నీ చేస్తా అంటే నాకైతే పక్క దేశానికి వెళ్ళినట్టయితే ఉండదు. ఖచ్చితంగా మార్నింగ్ పూట అప్రోచ్ చేస్తాం ఈ పక్క ట్రైన్ జర్నీ కూడా. పక్కన అన్ని బండ్లు ఓటా కొట్టుకొని పోతున్నాడు వీడు. అక్కడ ట్రైన్ కరువు కొడుతుంది. అబ్బా, ఈ లైటింగ్ వల్ల కొద్దిగా లైట్గా అయితే కనపడుతుంది అంతే. ఈ లైటింగ్ వల్ల మొత్తం కనిపిదు, మొత్తం చిన్న చీకటిగా అయితే ఉంటుంది. అసలు ఆ కరువు చూడండి ఎంత ఫ్లోగా కొడుతుంది కరువు. అబ్బా, మళ్ళీ ఇంకో కరువు. చాలా బాగుంది ఈ రూట్. మనమైతే దిబ్రూగఢ్కి అయితే చేరుకున్నాము. దిబ్రూగఢ్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి DBRG. న్యూఢిల్లీ దిబ్రూగఢ్ టౌన్ రాజధాని ఎక్స్ప్రెస్ మన పక్కనే ఉంది. అయితే దిబ్రూగఢ్కి దాదాపు 6 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. సో ఇక్కడ స్టాప్ ఉండబోయేది దాదాపు 10 నిమిషాల దాకా అయితే ఉంటుంది. దిబ్రూగఢ్లో చూసుకుంటే ఎక్కే వాళ్ళు కూడా కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. నాకు అప్పటి నుంచే డౌట్ కొడుతుంది, ఇది ఆరోని అనేసి. గ్యారంటీ ఇది ఆరోని. వీక్లీ వన్స్ అయితే ఈ పక్కన చెప్తాను. ఆరోని కూడా వీక్లీ వన్స్, అలాగే కోయంబత్తూర్ వెళ్ళేది కూడా వీక్లీ వన్స్. ఆ గ్యాప్లో వస్తుంది కదా, ఆ గ్యాప్లో ఈ ట్రైన్ నిన్న శనివారం సిల్చార్లో బయలుదేరి నూటిన్స్కి అయితే ఆదివారం మార్నింగ్ అయితే వస్తుంది. మళ్ళీ నూటిన్స్కలో ఈవినింగ్ 5:40కి బయలుదేరి అలాగే రేపు మార్నింగ్ 8:40కి అంతా సిల్చార్కి అయితే వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎల్లుండి మంగళవారం అయితే బయలుదేరుతుంది సిల్చార్ నుంచి కోయంబత్తూర్కి. మళ్ళీ కోయంబత్తూర్ నుంచి మళ్ళీ సిల్చార్కి అయితే వస్తుంది. మళ్ళీ సిల్చార్ నుంచి త్రివేంద్రంకి అయితే వెళ్తుంది. నేనైతే కన్యాకుమారి దిబ్రూగఢ్ వివేక్ ఎక్స్ప్రెస్ చేసి మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు కానీ చూసుకుంటే ఇక్కడ నుంచి ఇదే ట్రైన్లో వెళ్దామని ప్లాన్ అయితే వేసినాను. ఇక్కడ నుంచి న్యూఢిల్లీ, మళ్ళీ న్యూఢిల్లీ నుంచి మళ్ళీ KSR బెంగళూరు రాజధాని ఉంది కదా, సో అది చేద్దాం అనుకున్నాను. అదన్నా లేకపోతే సికింద్రాబాద్ రాజధాని చేద్దాం అనుకున్నాను. ఆ రెండు లేదు ఇప్పుడు. దాంతో ఒకటైతే ఉంది కానీ సో ఇదైతే చేసేదైతే లేదు. సో ఇదండి ట్రైన్ పరిస్థితి కానీ చూసుకుంటే. ఆరోనికి రేక్ షేరింగ్ కదా అట్లే ఉంటుంది. ఆ పక్క చూడండి కుట్కాయ అనుకుంటుందో. నేను గమ్మున వేసి టికెట్ కుట్టినా బాగుంటుంది అంతా ముందుగా ప్లాన్ చేసుకున్నాను. సో దానివల్ల ఆ పక్కన కానీ చూసుకుంటే ఇండియాస్ లాంగెస్ట్ ట్రైన్ అయితే ఉంది వివేక్ ఎక్స్ప్రెస్ ట్రైన్. కన్యాకుమారి దిబ్రూగఢ్. ఇప్పుడు దిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారికి అయితే వెళ్తుంది. నిన్న వచ్చింది, నిన్న నైట్ అప్పుడే నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. బాయ్ బాయ్ కన్యాకుమారి దిబ్రూగఢ్ వివేక్ ఎక్స్ప్రెస్. కొన్ని మెయిన్ రైల్వే స్టేషన్ మాత్రం చూపిస్తాను. మిగతా చూసుకుంటే రేపు మార్నింగ్ అయితే వ్యూస్ అయితే కొంచెం బాగుంటుంది. సో అదైతే కవర్ చేసుకుందాం. మనమైతే శిప్ సాగర్కి అయితే వచ్చాం. బయలుదేరిపోయింది మన ట్రైన్. ఈ రైల్వే స్టేషన్ కరువు టైప్లో అయితే ఉంది, చాలా బాగుంది. ట్రైన్ హాఫ్ కరువుతో అయితే నిలిచింది. అయితే శిప్ సాగర్ టౌన్కి అయితే వచ్చాం. బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SRTN. మనమైతే మరియాని జంక్షన్కి దాదాపు 13 నిమిషాలు లేట్గా అయితే వచ్చాం. బయలుదేరిపోయింది. సో ఇక్కడ స్టాప్ చేసి దాదాపు 10 నిమిషాల దాకా అయితే ఉండింది. బయలుదేరిపోయింది. మనమైతే మరియాని జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది దీమాపూర్. అది కానీ చూసుకుంటే నాగాలాండ్లో అయితే ఉంటుంది. మనమైతే దీమాపూర్కి అయితే చేరుకోవడం అయితే జరిగింది.
దీమాపూర్ రొటేషన్ కోడ్ వచ్చేసి DMV. దీమాపూర్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1 అయితే వచ్చింది. సో ఇక్కడ ఎక్కుతారు, క్రౌడ్ కొద్దిగా ఫుల్గానే ఎక్కుతారు. సీట్లు మొత్తం ఖాళీగా ఉంది. ఇక్కడ ఫుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ట్రైన్. దీమాపూర్గా చూసుకుంటే ఇప్పుడు మనం అయితే అస్సాం నుంచి ఇప్పుడు నాగాలాండ్కి అయితే ఎంటర్ అయినాము. అబ్బా ఏమైనా ఉన్నారు చూడండి క్రౌడ్. దీమాపూర్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1 అయితే వచ్చింది. చాలా ఫ్లోగా ఉన్నారు క్రౌడ్ మొత్తం చెప్పాలంటే. తిమ్మాపూర్లో కనుసుకుంటే దిగే వాళ్ళు కూడా కొద్దిగా లైట్గా వస్తున్నారు, కానీ ఎక్కే వాళ్ళే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. తిమ్మాపూర్కి మన ట్రైన్ 1 మినిట్ ముందుగా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ అనేది దాదాపు 10 నిమిషాల దాకా అయితే ఉంటుంది. దాదాపు 298 కిలోమీటర్ కవర్ చేసిన తర్వాత మనైతే దిమాపూర్కి అయితే చేరుకున్నాము. దిమాపూర్ కానీ చూసుకుంటే నాగాలాండ్ అయితే ఉంటుంది. మనైతే అస్సాం నుంచి ఇప్పుడు నాగాలాండ్కి అయితే ఎంటర్ అయినాము. దిమాపూర్లో లోకల్ మార్కెట్ అయితే ఉంటుంది. ఆ లోకల్ మార్కెట్లో ఎలుకల్ని, కుక్కల్ని అన్నింటినీ అయితే కాల్చుకొని అయితే అమ్ముతారు. అలాగే మీకు మీట్ కావాలన్నా దొరుకుతుంది, కుక్కల మీట్ కావాలన్నా అన్నీ అయితే దొరుకుతుంది. చైనా, కంబోడియా ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది. ఇక్కడ ఉండే వాళ్ళ ఫేసెస్ కొంచెం చూస్తామంటే కొంచెం అలాగే ఉంది. వాళ్ళు ఉండే ఫేస్ లాగే, కానీ మన ఇండియా సివిల్ అంతా. దిమాపూర్లో కానీ చూసుకుంటే ఇక్కడ లంబడింగ్ అలాగే దిబ్రూగఢ్ వెళ్ళే లైన్లో అయితే ఉంటుంది. దిమాపూర్ రైల్వే స్టేషన్ ఓపెన్ చేసింది 1903 సంవత్సరంలో అయితే ఓపెన్ అయితే చేసినారు. దిమాపూర్కి అయితే చేరుకున్నాం కదా. సో రైల్వే జోన్ కానీ చూసుకుంటే నార్త్ ఫ్రాంటియర్ రైల్వే జోన్, అండ్ డివిజన్ కానీ చూసుకుంటే లంబడింగ్ డివిజన్. ట్రైన్ ఆరోనిక్ రేక్ షేరింగ్ కదా, వాష్రూమ్ అంతా ఏమంతా క్లీన్ చేయలేదు, అట్టే పెట్టినారు. కంపు కొడతాను అసలు. నాకు అసలు తెలీదు ఇది దానికి రేక్ షేరింగ్ ఉందనేసి. ఈ ట్రైన్ కన్యాకుమారి దిబ్బర్ కన్నా మోసంగా ఉండదు చూడండి. ఇక్కడ మిర్రర్ అయితే అలా మిర్రర్ మొత్తం తీసేసినారు లేదు ఇప్పుడు. అలాగే దీని దగ్గర చూడండి ఎంత కంపుగా ఎంత మొత్తం అయితే వరస్ట్గా అయితే ఉంది, ఏమైతే బాగలేదు. అలాగే చూడండి అది మొత్తం డోర్ మొత్తం ఓపెన్ అయిపోయింది, అది మొత్తం ఇంచేసినారు. న్యూఢిల్లీ నుంచి దిబ్రూగఢ్ వెళ్ళే రాజధాని ఎక్స్ప్రెస్ ట్రైన్. మనమైతే దీమాపూర్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇంకెళ్ళి స్లీప్ వేద్దాం, రేపు మార్నింగ్ అయితే చూసుకుందాం. ఇప్పుడే 11 అయిపోయింది, టైము 11:30 అయిపోయింది. బాయ్ బాయ్ దీమాపూర్. ఒకసారి పక్కన కొండల లొకేషన్ మన ట్రైన్ కరోజ్ చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉంది. తెలుసుకుంటాం ఏమన్నా నాటిస్తే సూపర్గా ఉంటుంది. కొండల మధ్యలో ట్రైన్ వెళ్ళినంతా మళ్ళీ ఇప్పుడు ఆ పక్క కరువు అయితే తీసుకుంటుంది. మన బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒక బ్యాంకర్ అయితే ఉంది.
బాగుంది చూడండి రోడ్డు మొత్తం. మన పక్కనే రివర్ కూడా అయితే ఉంది. ఆ రివర్ పక్కనే మన ట్రైన్ జర్నీ. సూపర్గా ఉంది మొత్తం వ్యూ మొత్తం చెప్పాలంటే. మనమైతే ఇంకో టనల్ లోపలికి అయితే ఎంటర్ అయినాము. 542 మీటర్లు అంటే ఇది. మన ట్రైన్ జర్నీ ఉండేది మొత్తం కొండ పక్క నుంచి సైడ్ నుంచి ఉంటుంది. మొత్తం అయితే చాలా బాగుంటుంది చూడండి. వ్యూ మొత్తం ఎంత బాగుందో. సూపర్ సూపర్ మొత్తం ఇదంతా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. బ్యాంకర్ ఒకే బ్యాంకర్ అయితే ఉంది. ఈ మొత్తం ఇల్లులు చూడండి, మొత్తం రేకుల ఇల్లులో. అబ్బా కరువు చూడండి ఎంత బాగుందో. అలాగే బ్యాక్ సైడ్ మన లొకేషన్ చూడండి. ఇక్కడితో మొత్తం అయితే ఎండ్ అయిపోతుంది. అంత నార్మల్గా అయితే ఉంటుంది. ఇక్కడతో మనకైతే ఘాట్ సెక్షన్ కూడా ఎండ్ అయిపోతుంది. అబ్బా బ్రిడ్జ్ పక్కన కరువు. వా సూపర్గా అయితే ఉంది మొత్తం ఇది. మనైతే బ్రిడ్జ్ పైన అయితే ట్రావెల్ చేస్తున్నాం. బ్రిడ్జ్ పైన కరువు సూపర్గా ఉంది. ఈ కరువు మొత్తం ఆ పక్కన చూసుకుంటే టీ ప్లాంట్స్ అయితే ఉంది. ఇప్పుడు చూడండి మంటానికి లైట్గా అయితే ఘాట్ అయితే ఎక్కుతుంది.
మార్నింగ్ లేచి కొద్దిగా వాష్రూమ్ పరిస్థితి ఏం బాగలేదు. ఆయన అయితే అన్ని వాష్రూమ్ అయితే చూస్తున్నాడు. అసలు ఏం బాగాలేదు, వాష్రూమ్ మొత్తం ఫుల్ అయిపోయినది. అసలు క్రౌడ్ ఎక్కలా ఏమి ఎక్కలా, వాష్రూమ్ మొత్తం ఫుల్ అయిపోయింది. అది వాష్రూమ్ అయితే మాత్రం చాలా ఫుల్ వస్తుంది. వాష్రూమ్లో అయితే మాత్రం ట్రైన్ ఆరోనిక్ రేక్ షేరింగ్ కదా, వాష్రూమ్ కూడా అంత ఏం బాగాలేదు. మొత్తం అయితే ఫుల్ బ్లాక్ అయిపోయింది అసలు. సో చాలామంది ఓవర్ యాక్షన్ అనుకుంటారండి. వాష్రూమ్ పరిస్థితి ఇది వెస్టర్న్ టాయిలెట్ ఉంది, ఇది కూడా పరిస్థితి చూడండి. మనమైతే బాదర్పూర్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము. మళ్ళీ మన ట్రైన్ అక్కడ లోకల్ రేవ్స్లో అయ్యి సేమ్ ఇదే రూట్లో అయితే వెళ్తుంది సిల్చర్కి. ఏదంటే వివేక్ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేసుకుంటూ మనమైతే కన్యాకుమారి నుంచి తిబ్బర్గర్కి అయితే వచ్చాము. దానికన్నా ఘోరంగా ఉంది ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే. మనమైతే బదర్పూర్ జంక్షన్కి అయితే చేరుకున్నాము. రైల్వే కోడ్ వచ్చేసి BPB. ఇక్కడ చూడండి డీజిల్ లోకోమోటివ్. మనల్ని అయితే ప్లాట్ఫామ్ 2కి అయితే వేసినారు. సిల్చర్ దాకా అయితే ట్రావెల్ చేయలేదు, మనమైతే బదర్పూర్లో అయితే దిగిపోతున్నాము. సో సిల్చర్ దాకా వెళ్తే మనమైతే మార్నింగ్ పూట ఇంకో ట్రైన్ అయితే ఉంది, అది 8:40 అయితే స్టార్ట్ అవుతుంది అక్కడ. ఈ టైం కూడా 8:40 అయితే బయలుదేరుతుంది. ఇంకా టైమింగ్ అయితే కుదరదు కాబట్టి మనమైతే బదర్పూర్ జంక్షన్ అయితే దిగిపోతున్నాము. సిల్చర్ దాకా అయితే ట్రావెల్ చేయలేకపోతున్నాం ఈ ట్రైన్లో. సో వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డీ బాడీ ఫ్రమ్ బదర్పూర్ జంక్షన్. సిల్చర్ దాకా టికెట్ అయితే ఉంది, నేనైతే బదర్పూర్లో దిగిపోతున్నాను. బదర్పూర్లో కూడా చాలా మంది అయితే డీ బాడీ అయినారు.